టుడే ఈజ్ ఏ వరల్డ్ ఎల్డర్స్ డే అనగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ప్రతి ఇంట్లో ఒక వృద్ధులు ఉంటారు. వృద్ధాప్యం చాలా సహజమైనది, ఎవరు తప్పించుకోలేరు. ఒక దినాన మనం కూడా వృద్ధులంగా మారిపోతాం. నేడు అన్న సమయం ఉండగానే రేపటిని గురించి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆ వృద్ధాప్యం కూడా సంతోషంగా మనం లీడ్ చేయవచ్చు. నేడు ఆరోగ్యంగా ఎలా ఉన్నామో రేపటి ఆరోగ్యం కోసం డైలీ ఒక 1 అవర్ మనం స్పెండ్ చేయడం, డైలీ ఫిట్నెస్ కోసం మనం స్పెండ్ చేయడం, ఈ రోజు నుంచే మన బాడీ యొక్క మెటబాలిక్ డిసార్డర్స్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటి డిజార్డర్స్ను కంట్రోల్ చేయడం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం డైలీ వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఒక 1 అవర్ అయినా సోషల్ యాక్టివిటీస్లో మనం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా వృద్ధాప్యం అనేది సాఫీగా సాగిపోద్ది. వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి ఈ కాంప్లికేషన్స్ అన్నీ పెరిగిపోతాయి. చివరికి జాయింట్స్లలో డీజనరేటివ్ చేంజెస్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, దాని ద్వారా మజిల్ ఏక్స్ రావడం, కొద్ది కదిలినా మెదిలినా నడిచినా కూడా వృద్ధాప్యంలో ఉండే సహజమైన లక్షణం తింటే ఆయాసం, తినకపోతే నీరసం, అజీర్తి, ఏది కూడా కడుపు నిండా తినలేరు, తిన్నా దాన్ని భరించలేరు, తట్టుకోలేరు, జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో వచ్చాయి. ఈ సిమ్టమ్స్ అన్నింటినీ పట్టుకొని ఒక్కో సిమ్టమ్కి ఒక్కో టాబ్లెట్ వేసి 30 గోళీలు రోజుకు మింగించి ఇంకా కొత్త సమస్యను వారికి తీసుకొని రావడం కాదు. వీటన్నిటినీ గడిపి జీరియాట్రిక్ డిజార్డర్స్ అంటారు. అంటే వృద్ధాప్యంలో వచ్చే సహజమైన లక్షణాలే కానీ అవన్నీ కూడా జబ్బులు కాదు. కాబట్టి ఈ జీరియాట్రిక్ స్పెషాలిటీలో మనం మెయిన్గా వాళ్ళకు కావాల్సింది ఏంటంటే కోపింగ్. కేవలం మెడికేషన్ కాదు, ట్రీట్మెంట్ కాదు, కానీ వాళ్ళకు సహకరించడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో సమయం గడపడం. మరి ఈ రోజున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే భవిష్యత్ కోసం ఎలా, మరి నా యొక్క ఎండ్ డేస్లో, నా యొక్క ఓల్డ్ ఏజ్లో మరి నేను ఎర్న్ చేయలేను కదా అని ఫైనాన్షియల్గా బిల్డ్ చేసుకుంటారు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవడానికి రిటైర్మెంట్ ప్లానింగు, పెన్షన్ ప్లానింగు ఏదో ఏర్పాటు చేసుకుంటారు. సొంత ఇల్లు కట్టుకోవడం, వృద్ధాప్యంలో సుఖంగా బ్రతకడం కోసం ఇవన్నీ సోషల్ స్టేటస్ ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారో హెల్త్ విషయంలో కూడా ఆ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, ఈ రోజున్న హెల్త్ కండిషన్ రేపు ఉండదు. రేపటి కోసం కంపల్సరీ ఈ రోజును మనం ప్లాన్ చేయాల్సిందే. కాబట్టి వీటన్నిటి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈరోజు వరల్డ్ ఎల్డర్స్ డే అని. ఇంట్లో ఉన్న వృద్ధుల్ని అర్థం చేసుకోగలగాలి, మన పెద్దవారిని మనం గౌరవించాలి. వారు ఒకప్పుడు జీవితాలు త్యాగం చేసుకుంటేనే ఈరోజు నేడు అనే మనం ఉన్నాం. స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ ద ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్. వాళ్ళతో సంతోషంగా సమయం గడిపి సంతోషంగా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటి ఎన్విరాన్మెంట్ను హ్యాపీగా ఉంచుకోండి. హ్యాపీ వరల్డ్ ఎల్డర్స్ డే. థ్యాంక్ యూ.